నమస్తే వెల్కమ్ టు 4 Sides టీవీ బులెటిన్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ కొనసాగుతున్న చివరి దశ పోలింగ్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన ఈసీ ముగిసిన ఏపీ సీఎం లండన్ పర్యటన విజయవాడ చేరుకున్న జగన్మోహన్ రెడ్డి తెలంగాణ దశాబ్ది వేడుకలపై సీఎం రేవంత్ రివ్యూ ఎలాంటి పొరపాట్లు జరగకూడదని ఆదేశం వనపర్తి విద్యుత్ శాఖ ఆఫీస్పై ఏసీబీ దాడులు ముగ్గురు అధికారులపై సస్పెన్షన్ వేటు విశాఖలోకి ప్రముఖ ఏపీ ఎగ్జిట్ పోల్స్ పై సర్వత్రా ఆసక్తి ఎగ్జిట్ పోల్స్ ఎవరికి అనుకూలంగా వస్తాయన్న ఉత్కంఠ ఏపీలో ఎగ్జిట్ పోల్స్ పై ఉత్కంఠ నెలకొంది అటు వైసీపీ ఇటు కూటమి పార్టీలు వేటికవే భారీ మెజారిటీ తమ సొంతమని చెబుతున్నాయి ఈవేళ ఎగ్జిట్ పోల్స్ పై చాలా ఆసక్తి ఉంది విశ్లేషకులు కూడా ఈసారి ఏపీ ఫలితాలపై ఎటు తేల్చుకోలేకపోతున్నారు రెండు వైపులా ప్లస్సులు మైనస్లు చెబుతున్నారే తప్ప ఖచ్చితంగా గెలుపు ఎవరనేది ఎవరూ కూడా అంచనా వేయలేకపోతున్నారు అయితే ఎవరు గెలిచినా ఏపీకి మంచిదే అని కొందరు అంటున్నారు ఈ కారణంగానే బెట్టింగ్స్ కూడా జోరుగా సాగుతున్నాయి ఇటు విశాఖలో జగన్ ప్రమాణ స్వీకారం కోసం ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే విశాఖలోని ప్రముఖ హోటళ్లను వైసీపీ బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది దీనిపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి చందు అందిస్తారు చందు చెప్పండి విశాఖలో పరిస్థితి ఏంటి పార్టీల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ ఏంటి ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలు కాస్త ఊరటన కలిగించిన పరిస్థితి కనిపిస్తుంది అంటే గత ఎన్నికలతో పోల్చుకుంటే 2019తో పోల్చుకుంటే 2024 ఎన్నికలు మాత్రం కాస్త 2% పెరిగినట్టుగానే చెప్తున్నాయి ఎన్నికలకు సంబంధించినటువంటి రాజకీయ వ్యూహాలన్నీ కూడా ప్రస్తుతం ఈ రోజు సాయంత్రం 6 గంటలకు వెలువడినటువంటి ఎగ్జిట్ పోల్స్ పైన ఆధారపడి ఉండే పరిస్థితి కనిపిస్తుంది ఇటు ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఉన్నటువంటి స్పాట్స్ అక్కడ ఉన్నటువంటి ఏదైతే రూమ్స్ ఉన్నాయో ఇవి కూడా ఈ మధ్యనే ఎక్కువగా బుక్ అయినట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే మరోమారు జగన్మోహన్ రెడ్డి 175 నియోజకవర్గాలు కూడా కైవసం చేసుకుని విశాఖ అంటే ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లుగా అయితే వైసీపీ వర్గాలు చెప్తున్న నేపథ్యంలో విశాఖకు సంబంధించినటువంటి అన్ని హోటల్స్ ని కూడా పూర్తిగా బుక్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది అయితే తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం సంబంధించిన అభ్యర్థులు కానీ ఇటు వైసీపీకి సంబంధించిన అభ్యర్థులు కానీ గెలుపు ధీమాతో ముందుకు వెళ్ళిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా విశాఖ ప్రాంతాలకు సంబంధించినటువంటి 15 నియోజకవర్గాలతో పాటు అటు విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి 9 నియోజకవర్గాలు అలాగే ఇటు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి మొత్తం 10 నియోజకవర్గాలు ఈ 35 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులంతా కూడా గెలుపు ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు మేము గెలుస్తామంటూ కూడా ఇప్పటికే ఎక్కడికక్కడైతే బ్యానర్స్ అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గెలుపు తథ్యమంటూ కూడా జగన్మోహన్ రెడ్డి అయితే స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఈ రోజు సాయంత్రం 6:30కు వెలువడేటటువంటి ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జిట్ పోల్స్ పైన పూర్తిగా ఇటు రెండు పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులంతా కూడా భరోసా అయితే కల్పిస్తూ ఉన్నారు ఇటు ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి వైసీపీ నేతలంతా కూడా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి మరలా ముఖ్యమంత్రి అవుతారు విశాఖ రాజధానిగా ఏర్పాటు చేస్తారు విశాఖ నుంచే జూన్ 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తారంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా కౌంటింగ్ ఏదైతే ప్రక్రియ ఉందో జూన్ 4వ తేదీన అయితే ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు అయితే విడుదల ఉన్నాయో అయితే గత 4 ఎన్నికలకు చూసుకుంటూ మాత్రం గత 4 ఎన్నికల నుంచి కూడా ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయో ఎగ్జిట్ పోల్స్ పైనే ప్రధాన పార్టీలన్నీ కూడా ఆధారపడే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్
15 నుంచి 18 సంవత్సరాలు కూడా ఈ ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే ముందుగానే చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా గత ఎన్నికలతో చూసుకుంటే గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 100 నుంచి 150 సీట్లు కైవసం చేసుకొని తప్పకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని చెప్పిందో మరలా అదే సంస్థ ఈసారి జగన్మోహన్ రెడ్డి మరలా రెండోసారి ముఖ్యమంత్రి కాబోతున్నాడు. విశాఖ నుంచే ఆయన ప్రమాణ స్వీకారం చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారంటూ కూడా చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో టీడీపీకి సంబంధించినటువంటి కూటమి పార్టీలు కూడా చాలా ధీమాగానే ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే జూన్ 9వ తేదీన విజయవాడ అమరావతి వేదికగా జగన్మోహన్ రెడ్డి కాకుండా ఎవరైతే చంద్రబాబు ఉన్నాడో చంద్రబాబు నాయుడు కూటమి అభ్యర్థిగా గెలిచి తప్పకుండా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారంటూ కూడా ఇటు కూటమి అభ్యర్థులు కూడా ధీమా అయితే వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో విశాఖలో అయితే ఒకసారిగా ఎన్నికలకు సంబంధించిన రాజకీయ వేడి రాజుకునే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అభ్యర్థులంతా కూడా గెలుపు తమదంటూ కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జగన్ ప్రమాణ స్వీకారానికి విశాఖలో ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తుంది కదా, మరి ఆ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన సమాచారం మీ దగ్గర ఏముంది? ఏదైతే ఎన్నికల ఫలితాలు ఉన్నాయో ఈ రోజు సాయంత్రం వెలువడినటువంటి ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయో ఎగ్జిట్ పోల్స్ పైన ముఖ్యంగా ఆధారపడే పరిస్థితి కనిపిస్తుంది. మరోమారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు ఇప్పటికే విశాఖ సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో అయితే పూర్తిగా చేయడం జరుగుతుంది. ఏదైతే రుషికొండ ఉందో రుషికొండ వేదికగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇక్కడ పోటీ చేసినటువంటి అభ్యర్థులు కానీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకులు కానీ వీళ్ళంతా కూడా భారీ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మరోమారు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి తప్పకుండా ఆంధ్రప్రదేశ్ కి సుదీర్ఘ పాలన అందిస్తారు అని చెప్తూ కూడా పూర్తిగా అయితే ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. విశాఖ బీచ్ రోడ్డు సంబంధించినటువంటి రంగులన్నీ కూడా మార్చడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పరిసరాలన్నీ కూడా పరిశుభ్రం చేయడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి వచ్చి వెళ్లేందుకు కూడా ఒక వేదికనైతే సిద్ధం చేస్తున్నారు. దీనికి ఇప్పటికే చాలా వరకు కూడా పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు అయితే పూర్తి చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి రాక కోసం ఎదురు చూసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రోజు తాడేపల్లికి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ఫలితాల అనంతరం ఒకసారి విశాఖను కూడా విజిట్ చేయనున్నట్టుగా తెలుస్తుంది. విశాఖ విజిట్ అనంతరం ఎన్నికల ఫలితాలపైన అయితే ఆధారపడే పరిస్థితి కనిపిస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గాని అన్ని నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కానీ గెలుపొందితే తప్పకుండా విశాఖ వేదికగా ప్రమాణ స్వీకారం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి హోటల్స్ ఏవైతే మాల్స్ ఉన్నాయి అన్ని కూడా చిక్కిపోయే పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా అవన్నీ కూడా బుకింగ్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కువ శాతం పక్క రాష్ట్రాలకు సంబంధించినటువంటి పక్క జిల్లాలకు సంబంధించిన వ్యక్తులతో పాటు పక్క రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కూడా రానున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి పెద్ద హోటల్స్ అన్ని కూడా బుక్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా చేరుకున్నారు. దాదాపు లక్షలాది జనాల మధ్య సంబంధించినటువంటి ఏదైతే ప్రమాణ స్వీకారం ఉందో ఈ ప్రమాణ స్వీకారం చేసేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నారు. రైట్, హోటల్స్ కూడా బుక్ చేస్తున్నారు అంటే వై నాట్ 175 లేకపోతే మోర్ దెన్ 175 స్టిక్ అయి ఉన్నారా ఆ మాటకి? ఇంకా జగన్మోహన్ రెడ్డి ఆది నుంచి కూడా ఒకటే అంశం చెప్పుకుంటూ వస్తున్నాడు. వై నాట్ 175 175 నియోజకవర్గాలతో పాటు 25 పార్లమెంట్ స్థానాలు కూడా సాధిస్తామంటూ కూడా మొట్టమొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పుకుని వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి ధీటుగా కూడా కూటమి అభ్యర్థులు కూడా గట్టి పోటీ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోలింగ్ జరిగిన పరిస్థితి కానీ పోలింగ్ జరిగిన తీరు కానీ సమస్యాత్మక ప్రదేశాలు కానీ ఇవన్నీ చూసుకుంటే మాత్రం కూటమి పార్టీ కూడా ధీటుగానే ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిన్న ఏదైతే తిరుపతిలో జరిగిందో తిరుపతికి సంబంధించినటువంటి ఓ పార్టీకి ప్రెస్ మీట్ లో కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా సవాల్ విసరడం అయితే జరిగింది. జగన్మోహన్ రెడ్డి గాని మరోమారు గాని ముఖ్యమంత్రిగా విశాఖ నుంచి కానీ ప్రమాణ స్వీకారం చేస్తే అక్కడికి అయ్యే ఖర్చు అంతా కూడా తాను భరిస్తాను, దీనికి తామంతా సిద్ధంగా ఉన్నారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంటూ కూడా సవాల్ అయితే విసరడం పెళ్లి దుమారం లేని పరిస్థితి కనిపిస్తుంది. దీనికి ప్రతి సవాలుగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ లేదా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ ప్రతి సవాలు కూడా విసిరే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి హోటల్స్ అన్ని కూడా ఇప్పటికే పూర్తిగా బుక్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఏదైతే విశాఖకు సంబంధించినటువంటి రాజధానికి వచ్చేటటువంటి బస్సులు ఏవైతే ఉన్నాయో బస్సులన్నీ కూడా పూర్తిగా జూన్ 9వ తేదీకి జూన్ 8 నుంచి 7, 8, 9, 10 ఈ 4 తేదీలకి పూర్తిగా టికెట్స్ అన్ని కూడా బుక్ చేసుకుని ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. చందు, ఎగ్జిట్ పోల్స్ పై విశాఖలో జరుగుతున్న చర్చ ఏంటి? అసలు ఈ ఎగ్జిట్ పోల్స్ ఎవరికి అనుకూలంగా వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నారు? ఈ రోజు సాయంత్రం వెలువడేటటువంటి ఎగ్జిట్ పోల్స్ పైన ప్రధానంగా అన్ని పార్టీలన్నీ కూడా ఆధారపడే పరిస్థితి కనిపిస్తుంది. గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈ ఎన్నికలు కూడా చాలా సజావుగా సాగిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఎన్నికల కమిషనర్ తీసుకున్నటువంటి ఏదైతే ఈ స్టెప్ ఉందో ఈ స్టెప్ పర్ఫెక్ట్ గా ఆయన నిర్వర్తించినట్టు
తెలుస్తుంది. కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు తప్పితే అన్ని ప్రాంతాల్లో కూడా చాలా సాఫీగానే ఓటింగ్ జరిగింది. చూసుకుంటే రాత్రి 10 నుంచి 12 వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో అంటే పోలింగ్ కేంద్రాల్లో కూడా ఓటింగ్ జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఈవీఎం యంత్రాల పనితీరు కానీ అక్కడ పనిచేసినటువంటి పరిస్థితులు కానీ ఈ నేపథ్యంలోనే రాత్రి 12 గంటల వరకు కూడా జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే మన్యం జిల్లా ఉందో మన్యం జిల్లాలో ఉన్నటువంటి సమస్యాత్మక ప్రదేశాల్లో కూడా సాయంత్రం 3 గంటల నుంచి 4 గంటల వరకు ఎన్నికలు జరిగే పరిస్థితి కనిపిస్తుంది. అయితే అక్కడ జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు కూడా పోలింగ్ జరిగింది. అయితే ఈ రోజు వెలువడినటువంటి ఎగ్జిట్ పోల్స్ పైనే ముఖ్యంగా పార్టీలన్నీ కూడా కీలకంగా ఆధారపడే పరిస్థితి కనిపిస్తుంది. ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా రానున్నాయి, ఎవరు ప్లస్ ఎవరు మైనస్ అనే అంశం కూడా దీంతో సాయంత్రం 7 గంటల సమయానికి తేలిపోనుంది. అయితే ఎవరి భవితవ్యం ఎలా ఉండబోతుంది అనేది కూడా పూర్తిగా ఇందులో గమనించాల్సి ఉంది. ఎందుకంటే గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు నెరవేర్చారనే అంశం పైన కూడా ప్రజలు కట్టుబడి ఉండే అంశం అయితే కనిపిస్తుంది. లేదా సూపర్ 6 పథకాల ద్వారా చంద్రబాబు నాయుడు ఏం చేస్తారనే అంశం పైన కూడా కట్టుబడే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఇటు ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ప్రాంతాలన్నీ కూడా ఉన్నాయి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడో హామీలన్నీ కూడా తప్పకుండా నెరవేర్చే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే మన్యం జిల్లా ఉందో మన్యం జిల్లాకు సంబంధించినటువంటి అన్ని ప్రాంతాల్లోనే ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా పూర్తి స్థాయిలో కూడా అన్ని పథకాలు అందాయని చెప్పుకోవచ్చు. ఏదైతే అమ్మఒడి ఉందో లేదా మరికొన్ని పథకాలు కానీ ఇటువంటి పథకాలు జగనన్న చేయూత రైతు భరోసా ఇవన్నీ కూడా పూర్తిగా అందేందుకు కూడా అక్కడ ఉన్నటువంటి గిరిజనులంతా కూడా హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మన్యం ప్రాంతానికి సంబంధించినటువంటి అల్లూరు జిల్లా కానీ విజయనగరం ప్రాంతానికి సంబంధించినటువంటి మారుమూల పల్లెల్లో కూడా పూర్తిగా వాలంటీర్లు పనితీరు కూడా పూర్తిగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే వాలంటీర్లు అన్ని రకాలుగా కూడా ఆదుకున్న పరిస్థితి కనిపించింది. కోవిడ్ కి సంబంధించినటువంటి అప్పటి పరిస్థితిని కూడా ఒకసారి బ్యారేజ్ వేసుకుంటే కోవిడ్ సమయంలో కూడా పూర్తిగా వాలంటీర్లు అయితే సేవలు అందించిన పరిస్థితి కానీ లేదా ఇక్కడ జరిగినటువంటి ఏదైతే పరిస్థితులు ఉన్నాయి ఈ పరిస్థితుల దృష్ట్యా కూడా పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే మరోవైపు ఉత్తరాంధ్రకు సంబంధించి మరో కోణంలో చూసుకుంటే మరోమారు అవకాశం ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా పూర్తిగా ప్రభుత్వాన్ని మార్చే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం కారణంగా చాలా వరకు కూడా విద్యుత్ ఛార్జీలు పెరిగాయి, విద్యుత్ ధరల కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నామంటూ కూడా చెప్పిన పరిస్థితి ఏదో చూస్తున్నారు. ఏదైతే ఉందో ఇటు కూటమి అభ్యర్థులకి మరోమారో అవకాశం ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అటు పిఠాపురం నియోజకవర్గాన్ని చూసుకుంటే పిఠాపురం నియోజకవర్గానికి విశాఖ నుంచి కూడా వందలాది మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఇక్కడ నుంచి టికెట్లు బుక్ చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. జూన్ 4వ తేదీన పవన్ కళ్యాణ్ విజయం తప్పకుండా వస్తుంది. సిపిఎం పార్టీ మరలా అధికారంలోకి వస్తుందంటూ కూడా ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తున్నమాట. థ్యాంక్ యూ చందు. వనపర్తి డివిజన్ విద్యాశాఖ కార్యాలయంపై ఏసీబీ దాడులు చేసింది. విద్యుత్ కార్యాలయంలో 19,000 లంచం తీసుకుంటూ ట్రాన్స్కో ఎస్సీ నాగేంద్ర కుమార్, డిఈ నరేంద్ర కుమార్, ఏఈ మధుకర్లు పట్టుబడ్డారు. ఓ వ్యక్తితో బిల్లులు చెల్లించేందుకు విద్యుత్ అధికారులు లంచం డిమాండ్ చేశారు. దీంతో ఆయన ఏసీబీ అధికారులను ఆశ్రయించగా ఏసీబీ అధికారులు కార్యాలయంపై దాడులు చేసి అధికారులను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. వనపర్తి డివిజన్ విద్యుత్ శాఖ కార్యాలయంపై ఏసీబీ దాడులు చేసింది. విద్యుత్ కార్యాలయంలో 19,000 లంచం తీసుకుంటూ ట్రాన్స్కో ఎస్సీ నాగేంద్ర కుమార్, డిఈ నరేంద్ర కుమార్, ఏఈ మధుకర్లు పట్టుబడ్డారు. ఓ వ్యక్తితో బిల్లులు చెల్లించేందుకు విద్యుత్ అధికారులు లంచం డిమాండ్ చేశారు. దీంతో ఆయన ఏసీబీ అధికారులను ఆశ్రయించగా ఏసీబీ అధికారులు కార్యాలయంపై దాడులు చేసి అధికారులను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. దీని గురించి మరింత సమాచారం మా ఎంబీఎన్ ప్రతినిధి చెన్నయ్య అందిస్తారు. చెన్నయ్య, చెప్పండి, విద్యుత్ శాఖలో అవినీతి అధికారులను ఎలా పట్టుకున్నారు? హలో
చెన్నయ్య చెప్పండి, విద్యుత్ శాఖలో అవినీతి అధికారులను ఎలా పట్టుకున్నారు? రైట్, థ్యాంక్ యూ మాధవి. లంచం తీసుకుంటూ విద్యుత్ శాఖ అధికారులు ఏసీబీ అధికారులకు పట్టుబడిన సంఘటన శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రంలో జరిగింది. అయితే కొత్తకోటలో సిఎంఆర్ రెస్టారెంట్ ఆవరణలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, అదేవిధంగా స్తంభాలు తదితరాలకు సంబంధించిన కాంట్రాక్టు పనులను అధికారులు ప్రవీణ్ కుమార్ కు అప్పగించారు. అయితే పనులు పూర్తి చేసిన తర్వాత 2,11,421 రూపాయలు ప్రవీణ్ కుమార్ కు విద్యుత్ శాఖ ద్వారా బిల్లు రావాల్సి ఉంది. అయితే ఈ బిల్లులను మంజూరు చేయాలంటే ఖచ్చితంగా తమకు లంచం ఇవ్వాలని అధికారులు డిమాండ్ చేశారు. దీంతో ప్రవీణ్ కుమార్ ఎంతగా చెప్పినా బిల్లు మంజూరు చేయకపోవడంతో అతను ఎట్టకేలేక ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ మేరకు శుక్రవారం ఏసీబీ అధికారులు వనపర్తికి చేరుకొని సంబంధిత అధికారులకు డబ్బులను వెంటనే అధికారులు ఆ డబ్బులు తీసుకున్న వెంటనే ఏసీబీ అధికారులు రంగప్రవేశం చేసుకొని విద్యుత్ శాఖ అధికారుల నుండి డబ్బులను అయితే స్వాధీనపరుచుకున్నారు. అయితే ఈ మేరకు పీడీసీఎల్ వనపర్తి విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ పి నాగేంద్ర కుమార్, డివిజనల్ అసిస్టెంట్ ఇంజనీర్ ఎం నాగేంద్ర కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ యొక్క ఏసీబీ అధికారులు అయితే సాయంత్రం నుండి రాత్రి వరకు కూడా విద్యుత్ శాఖ కార్యాలయంలో ఉండి పూర్తి ఆధారాలతో విద్యుత్ శాఖ అధికారులను అదుపులోకి తీసుకోవడం ద్వారా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయితే ఈ యొక్క విషయం చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు మాధవి. ఓకే, మరి పట్టుబడ్డ అవినీతి అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అయితే పట్టుబడిన అధికారులను ఖచ్చితంగా వాళ్ళ ఉద్యోగం నుంచి అయితే సస్పెండ్ చేసే అవకాశం ఉంది. అదే విధంగా ఇంకా అధికారులు ఉన్నారు ఆ శాఖలో, వాళ్ళని కూడా తనిఖీ చేసి వాళ్ళపైన కూడా చర్యలు చేసే విధంగా అయితే ఏసీబీ అధికారులు చూస్తున్నారు మరి. ఓకే, మరి ఈ ఒక్క శాఖైనా ఇంకా ఇలాంటి చాలా శాఖల్లో అవినీతి అధికారులు ఉంటారు కదా, సో ఏసీబీ వాళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అయితే గత 2-3 రోజులుగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా అయితే ఈ యొక్క ఏసీబీ అధికారులు అయితే తనిఖీలు చేపట్టారు. గతంలో 2 రోజుల క్రితం అయితే ఆర్టీఓ కార్యాలయంలో, అదే విధంగా ఎంఆర్ఓ కార్యాలయాలకు కూడా ఏసీబీ అధికారులు అయితే తనిఖీలు చేపట్టి వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఈ యొక్క ఏసీబీ అధికారులు అయితే ముమ్మరంగా వాళ్ళు తనిఖీలు చేస్తున్నారు. అయితే ఈ యొక్క విషయం ప్రతిసారి కూడా ప్రజాభవన్ లో వీళ్ళు ప్రజలు కావచ్చు, అదే విధంగా వినియోగదారులు కావచ్చు, ప్రజాభవన్ లో తమ ఫిర్యాదులను ఇవ్వడంతో ఈ యొక్క ప్రభుత్వం అలర్ట్ అయ్యి ఏసీబీ అధికారుల ద్వారా అయితే తనిఖీలు చేపడుతుంది మాధవి. రైట్, థ్యాంక్ యూ చెన్నయ్య. లోక్సభ ఎన్నికల్లో భాగంగా చిట్ట చివరి 7వ ఫేజ్ పోలింగ్ జరుగుతోంది. 8 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 57 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఒడిశాలో 42 అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కంగనా రనౌత్, మనీష్ తివారీ, అభిషేక్ బెనర్జీ, విక్రమాదిత్య సింగ్తో పాటు పలువురు కీలక నేతలు లోక్సభ ఎన్నికల బరిలో ఉన్నారు. పంజాబ్లో 13, యూపీలో 13, వెస్ట్ బెంగాల్లో 9, బీహార్లో 8, ఒడిశాలో 6, హిమాచల్ ప్రదేశ్లో 4, జార్ఖండ్లో 3, చండీగఢ్ లోక్సభ సెగ్మెంట్కు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొత్తంగా 904 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 95 మంది మహిళా క్యాండిడేట్లు. మొత్తం 10.06 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తంగా 1.09 లక్షల పోలింగ్ స్టేషన్లను ఈసీ ఏర్పాటు చేసింది. 10.09 లక్షల మంది అధికారులు ఎన్నికల విధుల్లో ఉన్నారు. ఎలాంటి హింసకు తావివ్వకుండా గట్టి పోలీస్ బందోబస్తు మధ్య ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఈసీ తెలిపింది. ఇప్పటి వరకు మొత్తం 6 ఫేజ్లలో 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 486 సీట్లకు పోలింగ్ కంప్లీట్ అయింది.
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా చివరి దశ పోలింగ్ ఇవాళ జరుగుతుంది. వారణాసి నుంచి పోటీ చేస్తున్న ప్రధాని మోడీతో పాటు హిమాచల్ ప్రదేశ్లోని హమీర్పూర్ నుంచి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, బీహార్లోని పాట్నా సాహిబ్ నుంచి రవిశంకర్ ప్రసాద్, హిమాచల్ ప్రదేశ్లోని మండి నుంచి నటి కంగనా రనౌత్లు ఇతర బీజేపీ అభ్యర్థులు ఉన్నారు. చండీగఢ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మనీష్ తివారీ, హిమాచల్ ప్రదేశ్లోని మండి నుంచి విక్రమాదిత్య సింగ్, వారణాసి నుంచి అజయ్ రాయ్ పోటీ చేస్తున్నారు. మమతా బెనర్జీ మేనల్లుడు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ డైమండ్ హార్బర్ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయా నేతల భవితవ్యం ఏమిటో ఇవాళ ఓటర్లు నిర్ణయించనున్నారు. ఈ దశలో మొత్తం 10.06 కోట్ల మంది ఓటర్లు 904 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. మొత్తం 1.09 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన ముగిసింది. సీఎం కుటుంబం రాష్ట్రానికి చేరుకుంది. గన్నవరం ఎయిర్పోర్టులో సీఎం జగన్ కు ఎంపీలు విజయసాయిరెడ్డి, నందిగం సురేష్, మంత్రులు జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, కారుమూరి నాగేశ్వరరావు, మేరుగ నాగార్జున, కొట్టు సత్యనారాయణ పుష్పగుచ్చాలిచ్చి ఘన స్వాగతం పలికారు. అలాగే ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, వెల్లంపల్లి శ్రీనివాసరావు, కైలే అనిల్ కుమార్, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇతర నేతలు స్వాగతం పలికారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పలువురు వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు విమానాశ్రయానికి వచ్చారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం 2 పూటల ఘనంగా వేడుకలను ఏర్పాట్లు చేశారు. జూన్ 2న ఉదయం 9 గంటల నుండి 9:30 వరకు గన్ పార్కులో అమరవీరుల స్తూపం వద్ద సీఎం అమరులైన వారికి నివాళులర్పిస్తారు. ఉదయం 10 గంటలకు పరేడ్ గ్రౌండ్లో సీఎం జాతీయ పతాక ఆవిష్కరణ చేస్తారు. పోలీస్ బలగాల పరేడ్, మార్చ్ ఫాస్ట్, వందన స్వీకార కార్యక్రమం ఉండనుంది. ఇక వేడుకల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం సోనియా గాంధీ ప్రసంగం ఉండనుంది. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. పోలీస్ సిబ్బందికి ఉత్తమ క్యాండిడేట్లకు అవార్డులను ప్రదానం చేస్తారు. అవార్డు స్పీకర్లతో ఫోటో స్పెషల్ అనంతరం కార్యక్రమం ఉండనుంది. జూన్ 2 సాయంత్రం ట్యాంక్ బండ్పై తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ప్రారంభమవుతాయి. తెలంగాణకు సంబంధించిన హస్తకళలు, ప్రత్యేక ఉత్పత్తులు, వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేస్తారు. సాయంత్రం 6 గంటల నుండి 6:30 సీఎం రేవంత్ ట్యాంక్ బండ్ చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సందర్శిస్తారు. అనంతరం తెలంగాణ కళారూపాల అద్భుత ప్రదర్శనకు అద్దం పట్టే కార్నివాల్ నిర్వహిస్తారు. దాదాపు 700 మంది కళాకారులు ఇందులో పాల్గొంటారు. మాజీ సీఎంను ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్ కలిశారు. బంజారాహిల్స్లోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన వేణుగోపాల్ జూన్ 2న జరిగే రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో పాల్గొనాలని ప్రభుత్వం తరపున ఆహ్వానించారు. కాగా తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్ మాట్లాడుతూ తెలంగాణ ఆవరణలో కేసీఆర్ కీలక పాత్ర పోషించారని, రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలని ప్రభుత్వం తరపున ఆహ్వాన లేఖను కేసీఆర్కు అందజేశామన్నారు. మా నాయకుడైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయ శ్రీ రేవంత్ రెడ్డి గారి యొక్క ఆదేశానుసారం నేను, మాతో పాటు మా డిపార్ట్మెంట్ డైరెక్టర్ అయినటువంటి అరవిందర్ సింగ్ గారు, మా డిప్యూటీ డైరెక్టర్ బేగ్ గారు ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ ప్రతిపక్ష నాయకులైనటువంటి శ్రీ చంద్రశేఖరరావు గారిని ప్రత్యేకంగా వ్యక్తిగతంగా కలిసి ఆహ్వానించాలి. ఈ 2వ తేదీ, జూన్ 2వ తేదీ ఏదైతే మనం పండగ వాతావరణం లోపల దశాబ్ది ఉత్సవాలను జరుపుకుంటా ఉన్నామో దాని సందర్భంగా వారిని వ్యక్తిగతంగా కలిసి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి యొక్క లేఖ ఒకటి, మరియు ఇన్విటేషన్ కార్డ్స్, మార్నింగ్ పొద్దున పరేడ్ గ్రౌండ్స్లో ఉండేటువంటి ప్రోగ్రాము, ఈవినింగ్ సాయంత్రం ట్యాంక్ బండ్ మీద జరిగేటువంటి కార్యక్రమాల లోపల వారిని భాగస్వామ్యం కావాలని ఒక సలహాదారు హోదా లోపల నేను, మా డిపార్ట్మెంట్ డైరెక్టర్ గారిని మా ముఖ్యమంత్రి గారు చెప్పిన దరిమిలా ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారిని కలిసి ముఖ్యమంత్రి గారి యొక్క సందేశం, ప్రత్యేకమైనటువంటి సందేశంతో పాటు వారు అందించినటువంటి లేఖను వారికి అందజేసి ఇన్విటేషన్ కూడా
గౌరవ చంద్రశేఖరరావు గారికి అందజేయడం జరిగింది. ఇది ఒక 60 ఏళ్ల కళ గౌరవ మా నాయకురాలు అధినాయకులు అయినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారు ఆ రోజు జూన్ 2వ తేదీ రోజు ఏదైతే తెలంగాణ సెపరేషన్ అనేటువంటిది అనౌన్స్ చేయటము ఏర్పడటము, ఈ సందర్భంగా ఇదొక పండుగ వాతావరణం. ఇవి ఇప్పటి వరకు ఉన్న సమాచారం. మరింత సమాచారంతో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 4 Sides TV.